హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందులో నేనుండాలి. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా మినపవడ, పుట్నాలు, కొబ్బరి, పల్లీలు కలిపి చట్నీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. మన పిల్లల లంచ్ బాక్స్కైనా కానీ ఈ విధంగా వేసినా కానీ మంచిగా తినేస్తారు. చాలా మంచిగా ఉంటుంది. మనకు 10-15 నిమిషాల్లోనే చట్నీ, మినపవడ రెండు రెడీ అవుతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత నానబెట్టి పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు పప్పులు, 1 స్పూను పల్లీలు, ఆ తర్వాత వచ్చేసి ఒక కొబ్బరి గిన్నె వచ్చేసి పచ్చిది కొబ్బరి అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా పల్లీలు అనేది ఏం చేశాను. ఆ తర్వాత వచ్చేసి పుట్నాలు అనేది 2 టేబుల్ స్పూన్లు అనేది ఈ విధంగా లైట్గా ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 1 ఇంచు అల్లం కూడా ఈ విధంగా ఫస్టే ఆయిల్లో మంచిగా ఏం చేస్తున్నాను. చట్నీలో ఈ విధంగా వేయించి వేసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. అల్లం అనేది ఫస్ట్ వేసాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనకు చట్నీకి సరిపడే కారం, పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు మంచిగా ఏగేటట్టు వేయించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మిక్సీ అనేది చట్నీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది చట్నీలో వేసేసాను. ఇప్పుడు కొబ్బరి, పుట్నాలు, పల్లీల చట్నీ రెడీ అయింది. ఈ విధంగా చట్నీ అనేది రెడీ చేసుకున్నాము. ఇంకా కొన్ని వాటర్ కావాలన్నా కానీ వేసుకోవచ్చు. నేను కొంచెం గట్టిగానే చట్నీ అనేది చేశాను అన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా మనకంగా ఉప్పు సరిపోకన్నా కానీ చూసి వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మినప్పిండి అనేది రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా మినపవడలో వేసుకొని చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. వడ కూడా మంచిగా కాలుతుంది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఈ విధంగా మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మంచిగా కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మినప్పిండి అనేది కలిపేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి మనకు వడకు సరిపడే అంత ఆయిల్ వేసేసాను. ఆయిల్ అనేది మంచిగా వేడి అయింది అన్నమాట. ఇప్పుడు సిమ్లేకల్లే పెట్టేసి మొత్తం వడ అనేది వేసేసుకుంటున్నాను. మనం పక్కన వాటర్ పెట్టుకొని మనం ఈ విధంగా వాటర్లో అద్దుకుంటూ చెయ్యి వడ అనేది ఈ విధంగా వేసేసుకుంటే కనుక నీట్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. మసాలా ఉద్ది వడ అనేది చాలా మంచిగా వస్తాయి. ఈ విధంగా మనం ఈ విధంగా వాటర్లో అద్దుకోవడం వల్ల మనకు ఏళ్ళకు కూడా కరుచుకోకుండా నీట్గా అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేస్తున్నాను. ఇవి కొంచెం కాలిన తర్వాతనే ప్లేట్లోకి అనేది తీసుకొని రెండోసారి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. ఉద్దివడ అనేది మనకు తినేదానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ కొంచెం కాలిన తర్వాతనే పక్కకి తీసి పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండోసారి మళ్ళీ మనం వడ వేసుకొని లైట్గా కాల్చుకునే తలకి ఈ వడల ఫస్ట్ వేసిన వడ అనేది చల్లారుతుందన్నమాట. అప్పుడు చల్లారిన తర్వాత ఆయిల్లో వేసుకుంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉద్దివడ అనేది మంచిగా ఉంటుంది. నా ఛానల్లో కింద వీడియోస్లో కూడా మిరపకాయ, మినపవడ కూడా చేశాను, ఫుల్ వీడియో పెట్టాను.
మీరు కూడా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా మంచిగా ఉంటుంది. మసాలా మిరపకాయ మినపవడ కానీ మినప బజ్జీ కానీ చాలా మంచిగా ఉంటుంది. మనకు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా వేసుకుంటే గన మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెండోసారి కూడా తీసేసాను. ఇప్పుడు ఫస్ట్ సారి వేసుకున్నటి మనకు చల్లారి ఉంటాయి కాబట్టి ఈ విధంగా హైలోకి పెట్టేసి ఆయిల్ అనేది స్టవ్ అనేది హైలోకి పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ వేసుకునేటి వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం చల్లారినోటి కూడా రెండోసారి ఉంటే అన్ని మొత్తం అనేది వేసేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వడ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఇంట్లోనే అందులో మనము వేడి చేసిన ఆయిల్లోనే వేడి చేస్తూ ఉన్నాం కాబట్టి ఒకటేసారి వేడి చేస్తాం కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ కాలినటి మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుతూ ఈ విధంగా కాల్ చేసుకున్నాను. రెండోసారి కూడా చూడండి. మనం దగ్గరే ఉండి ఈ విధంగా కాల్చుకుంటే కనుక చాలా మంచిగా కాలుతాయి. టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అనేది రెండోసారి వేసుకోవడం వల్ల మనకు వడ అనేది ఆయిల్ అనేది పీల్చుకోదు. లోపల వైపు కూడా పచ్చిగా లేకుండా నీట్గా అనేది కాలుతుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి 2 సార్లు వేసి ఈ విధంగా మినపవడ అనేది కాలుస్తున్నాను. ఈ విధంగా మినపవడే కాకుండా మిరపకాయ బజ్జీ కూడా ఆ విధంగానే కాల్చుకుంటే కనుక మనకు ఆయిల్ అనేది పీల్చుకోవు. బాగా లోపల వైపు అనేది పచ్చిగా లేకుండా మంచిగా కాలుతాయి అన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మొత్తం అనేది ఒకటే కలర్గా కాలాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు సిమ్లే కళ్ళు పెట్టేసి ఇప్పుడు వడ అనేది మొత్తం అనేది తీసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. మనం తినేదానికి కూడా మసాలా మినపవడ అనేది బాగా కరకరలాడుతూ పచ్చిగా లేకుండా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం అనేది తీసేసాను. ఆ తర్వాత వచ్చేసి మసాలా మినపవడ అనేది రెడీ అయింది చూడండి. ఈ విధంగా పల్లీల చట్నీ లేకే కాకుండా ఇంకా సాంబార్ చేసుకుంటే కనుక కాంబినేషన్ అనేది ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొబ్బరి పుట్నాలు వేసి చట్నీ చేశాను. మసాలా మినపవడ కొబ్బరి పుట్నాలు పల్లీలు చట్నీ రెడీ అండి. ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకనేది వెళ్తాను. మీరు కూడా ఈ విధంగా టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.